హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈ రోజు చూసారు కదా ఎన్ని కలర్ఫుల్ సారీస్ తీసుకొచ్చాను. ఈ రోజు సారీస్ అయితే కనుక బడ్జెట్ రేంజ్ లో ఉండబోతున్నాయండి. నేను చూపించే ఈ కలెక్షన్స్ తప్పకుండా మీకు నచ్చుతుంది. ఒక యూస్ఫుల్ వీడియో అవుతుందనే నేను అనుకుంటున్నాను. వీటితో మీరైతే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ లో అదర్ బ్లౌజెస్ తో కూడా పేరప్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసుకుని కూడా మీకు నచ్చినట్టుగా మీరు ఏదైనా కావాలంటే కస్టమైజ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు. అస్సలు లేట్ చేయకుండా అయితే కనుక వీడియో స్టార్ట్ చేస్తానండి. సూపర్ కలెక్షన్స్ తప్పకుండా తీసుకోవచ్చు. ఇంత లో ప్రైస్ లో అయితే మాత్రం సూపర్ అయితే కనుక ఉంటాయి క్వాలిటీ. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఫైవ్ 5 out of 5 రేటింగ్ ఇవ్వచ్చు. లైక్ ఈ ప్రైస్ తో కంపేర్ చేసుకుంటే కనుక. సో ఎంత బాగుందంటేనండి, సాఫ్ట్ గా అయితే కనుక మనకి జార్జెట్ సారీ అయితే కనుక మంచి గ్రీన్ కలర్ లో చాలా చాలా బాగుంది. సో ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చింది అనుకుంటే వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇంతకీ నా సారీ గుర్తుపట్టారా? మీషో నుంచి తీసుకున్న సారీయే. చక్కగా 3D ప్రింట్ లో అయితే కనుక మనకి బ్యూటిఫుల్ సారీ చాలా కొత్తగా అయితే కనుక మనకి మీషోలో వచ్చిందండి. లైక్ తామర పువ్వుల ఆకులు, తామర పువ్వులతో మంచి 3D డిజైన్ లో సైడ్ లో నేను ఒక ఫోటో కూడా యాడ్ చేస్తాను ఎట్లా వస్తుంది అనేది కూడా. అండ్ నేను వేసినటువంటి ఈ సెట్ అయితే కనుక నేను మీషోలో తీసుకున్నాను. చాలా సింపుల్ గా ఇట్లా ఎప్పుడైనా రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఇది కూడా చాలా బాగుంటుంది. బ్లౌజ్ అయితే కనుక నేను నా దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్ అనమాట. సో ఈ ఈ ఓవరాల్ గా నేను వేసినటువంటి సారీ అండ్ బ్లౌజ్ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ ఇచ్చేసి నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో సారీస్ తో పాటే యాడ్ చేస్తాను. ఇందులోంచి మీకు ఏది నచ్చినా కానీ పర్చేస్ చేసుకోండి. ఆల్ కలెక్షన్స్ లింక్ అని డిస్క్రిప్షన్ లో ఫస్ట్ లింక్ ఉంటుందండి. ఆ లింక్ క్లిక్ చేస్తే మొత్తం అన్ని కలెక్షన్స్ ఈ రోజు నేను చూపించేవన్నీ కూడా అందులో ఉంటాయి. జస్ట్ దాని మీద క్లిక్ చేయండి, డైరెక్ట్ గా మీషోలోకి వెళ్ళిపోతారు. మీరు కార్ట్ లో వేసి చెక్అవుట్ చేసేసుకుంటారు. చాలా సింపుల్ అన్నమాట. సో స్టార్ట్ చేద్దాం. తప్పకుండా మన ఫాలోవర్స్ కి వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియో తప్పకుండా షేర్ చేయండి. రాబోయే వీడియోలలో ఈ చీరను నేను కట్టుకోకుండా మాత్రం వదిలిపెట్టనండి. గ్యారెంటీ ఇదైతే అంత బాగుందండి. క్వాలిటీ అయితే కనుక మెత్తగా పట్టుకుంటే జారిపోయేంత చక్కగా ఉంది. నాకు ఇట్లాంటి చీరలు చాలా బాగా అనిపిస్తాయి. లైట్ వెయిట్ ఉంటాయి, ఈజీ క్యారీ చేయగలం, మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటాయండి. దీనిలో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. 3 to 4 కలర్స్ లో మనం అయితే కనుక బ్లౌజెస్ తో కూడా చక్కగా అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ లో కూడా కట్టుకోవచ్చు అనమాట. సో ఇది సారీ ఓవరాల్ లుక్. ఇట్లా ఫ్లోరల్ డిజైన్ అయితే కనుక వచ్చింది. మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక మనకి ఈ సారీ ఇలా ఫ్లవర్ డిజైన్ తో వచ్చిందండి. చాలా తక్కువ రేట్ ఉంది, క్వాలిటీ బాగుంది, చక్కని లెంత్ లో కలర్ఫుల్ గా ఇచ్చేది చాలా బాగుంటదండి. వేసుకున్న తర్వాత ముందు వీడియోలలో మీరు తప్పకుండా చూస్తారు నేను కట్టుకోవడము. ఇది అయితే కనుక బ్లౌజ్. దీనిలో కూడా మనకి ఏంటంటే సెల్ఫ్ డిజైన్ లాంటిది ఒక డిజైన్ లాగా వచ్చింది. నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను. లైక్ మీకు కెమెరా ఈ లైటింగ్ అర్థమవుతుందో లేదో కానీ నాకు తెలియదు. బట్ దీనిలో అయితే కనుక ఒక సెల్ఫ్ లాంటి డిజైన్ అయితే వచ్చిందండి. నేను ట్రై చేస్తున్నాను మీకు చూపించడానికి. దీంట్లో ఈ బ్లౌజ్ కుట్టించుకోండి కావాలంటే ఎప్పుడైనా. సమ్ టైమ్స్ సెల్ఫ్ కూడా బాగుంటుంది. లేదు అంటే కనుక ఇన్ని కలర్స్ లలో ఏదో ఒక కలర్ బ్లౌజ్ తో కూడా చక్కగా మీరైతే కనుక సెట్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటది. కట్టుకుంటే కూడా చాలా నిండుగా బాగా అనిపిస్తుంది అనమాట. సో దీనిలో పింక్ ఉంది, డార్క్ పింక్ ఉంది, ఎల్లో ఉంది, గ్రీన్ ఉంది, లైట్ గ్రీన్ ఉంది. చాయిస్ మీ ఇష్టం. సో ఎల్లో బాగా కనబడుతుంది యాక్చువల్ గా నా దాని ప్రకారంగా. సో కాంట్రాస్ట్ ఉంటది కాబట్టి మనకి కొంచెం కొట్టొచ్చినట్టుగా అట్లా కనబడుతుంది కాబట్టి బాగా సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ముందు ముందు నేను ఖచ్చితంగా అయితే కనుక నా దగ్గర ఉన్న బ్లౌజ్ తో నేను సెట్ చేసి వేసి మీకు ఖచ్చితంగా వీడియో ఇస్తానండి. సో స్టాక్ అవుట్ అవ్వకుండా తీసేసుకోండి. నచ్చింది అనుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇది మన ఫస్ట్ సారీ. నెక్స్ట్ సారీ కూడా వెళ్ళిపోదాము. అండ్ నెక్స్ట్ అయితే కనుక నేను ఒక డోలాలో ఆ టైప్ లో అయితే కనుక తీసుకున్న ఈ సారీ అండి. ఇంత ముందు ఈ సారీ చాలా ప్రైస్ ఉంటుందేనండి. ప్రైస్ డ్రాప్ అయిందనమాట చాలా. సో ఇప్పుడు ఉన్న ఆఫర్ లో అయితే కనుక మనకి ఇది మీషోలో చాలా బెస్ట్ ప్రైస్ లో వస్తుందని అయితే నేను తెప్పించేశాను. వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి, కానీ కలర్ చాలా బాగా అనిపించింది. సో మంచి బ్లూ, జనరల్ గా నాకు బ్లూ ఇష్టం ఉంటుంది కాబట్టి సో నేనైతే కనుక ఈ సారీ దీన్ని తెప్పించాను అనమాట. బాటిక్ ప్రింట్ రిలేటెడ్ లో ఇట్లా మనకి పెద్ద స్టైల్ బాంధనీలో అయితే కనుక ఇక్కడ నుండి మనకి పళ్ళుతో స్టార్ట్ అవుతూ మిడిల్ అంతా కూడా ఇట్లా బాంధనీ కాన్సెప్ట్ లో అయితే కనుక వచ్చింది. కలర్ కూడా చాలా బాగుంది, బ్రైట్ గా. ఎవరు వేసుకున్నా కానీ చక్కగా కనబడుతుందండి. లైక్ ఇలాంటివి ఏంటంటే సింపుల్ గా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఆఫీస్ వేర్ కైనా డైలీ యూజ్ అయినా కానీ పర్టికులర్ గా ఈ డిజైన్స్ అన్ని బాగుండేలాగా, అటు ఫ్యాబ్రిక్ లాగా ఏదైనా యూజ్ చేసి బడ్జెట్ రేంజ్ లో కస్టమైజ్ చేయించుకునేలాగా కూడా ఇవి మనకి బాగుంటాయి అనమాట. అండ్ ఇది వచ్చి కనుక మనకి బ్లౌజ్ పీస్ ఇక్కడ లైన్ తోని సపరేట్ అయితే కనుక ఇచ్చేసారు కదా. ఈ చిన్న బాంధనీతో వచ్చింది కదా, ఇది మొత్తం అంతా కూడా మనకి బ్లౌజ్ కంటిన్యూషన్ బార్డర్ లోనే మనకి సారీ అంతా కూడా ఇలాగే వచ్చింది. సో మీ ముందర నేను ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నానండి. అన్ని కూడా సీల్ ఐటమ్. ఇది కంప్లీట్ గా సారీ యొక్క లుక్. కట్టుకుంటే చాలా బాగుంటుందండి చీర, అందులో ఎలాంటి డౌట్ లేదు. కొంచెం గ్రీనిష్ షేడ్ లో లాగా అయితే కనుక మనకి బార్డర్ అనేది ఈ విధంగా వచ్చింది. నైస్ సారీ.
సో ఏ ఏజ్ వాళ్ళైనా కానీ చక్కగా కట్టుకోగలరు, మెయింటైన్ కూడా చేసుకోగలుగుతాం. లైక్ మెయింటైన్ మీన్స్ కట్టుకునే వేసుకున్న మెయింటెనెన్స్ కాదు, ఇది వాష్ లో పెట్టుకోవచ్చు. లైక్ పెద్దగా దీనికి మెయింటైన్ చేసేలాగా మనకి ఏది ఉండదు, గంజి పెట్టాలి లేకపోతే ఐరన్ చేయించుకోవాలా అట్లా కూడా ఏం లేదు. కాబట్టి మెయింటైన్ కూడా దీన్ని చేయడం అనేది తేలిక, కట్టుకున్నప్పుడు మెయింటైన్ చేయడము తేలిక, సో దీన్ని వాష్ లో కూడా మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా తేలిక. నెక్స్ట్ అండి మరొక సారీ చూపెడతాను. ఈ సారీ ఇంతకు ముందు కూడా చాలా రేట్లలో ఉంది, ఇప్పుడు ప్రైస్ డ్రాప్ అయ్యి చాలా బడ్జెట్ లో అయితే కనుక వస్తుంది అనమాట. వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. నేనైతే కనుక ఈ బ్లూ తీసుకున్నానండి. ఈ బ్లూకి ఏంటంటే మెయిన్ గా నేను తీసుకున్నానికి గల రీజన్ ఈ బార్డర్ అనేది ఈ కలర్ కాంబినేషన్ కి చాలా బాగా కనబడుతుంది. ఈ గోల్డ్ కూడా రెగ్యులర్ గా వచ్చే గోల్డ్ కాకుండా కొంచెం యాంటిక్ పోలిష్ గోల్డ్ టైప్ లో గోల్డ్ టైప్ లో అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. సో సరే దీనికోసం బాగుంది, రెగ్యులర్ గా వచ్చేది డిజైన్ కాదు కదా అని నేను దీన్ని తీసుకున్నానండి. ఇదైతే కనుక మనకి ఇక్కడ నుంచి టాజిల్స్ లైన్ తోని మనకి పళ్ళు అనేది స్టార్ట్ అవుతూ శారీ అంతా కూడా కంటిన్యూషన్ బోర్డర్ పైన అయితే కనుక ఈ విధంగానే వెళ్తుంది. వీటిలో చాలా మంది టాపులు కుట్టించారు, లెహంగాలు కుట్టించుకున్నారు, కస్టమైజ్ చేయించుకున్నారు, రకరకాలుగా అయితే కనుక దీన్ని కూడా యూజ్ చేసుకున్నారు కదా. సో మీకు సారీగా కట్టుకోవాలనుకున్నప్పుడు కట్టుకోవచ్చు, లేదంటే ఇలాగా కస్టమైజ్ కూడా మీరైతే కనుక చేయించుకుని కూడా వాడుకోవచ్చు. దీనికంటే సేమ్ మనకి ఏంటంటే సెల్ఫ్ లాగానే బ్లౌజ్ కూడా వస్తుంది. దాని మీద అయితే కనుక గోల్డ్ మోతీ బాల్స్ కూడా వచ్చాయన్నమాట. డబుల్ ఫోల్డ్ చేసి చూపెడతానండి. కొంచెం ఏంటంటే కింద వైట్ ఉంది కదా, సో మీకు మరి వైటే కనపడుతుందేమో అనేసి నేను డబుల్ ఫోల్డ్ పెట్టి మీకు ఇట్లాగా చూపెడుతున్నాను. ఇది కూడా ఈ రేట్ కి అయితే కనుక చాలా బాగుందనే చెప్తానండి. అన్ని లింక్స్ ఎలాగో ఉన్నాయి, మీకు ఏది మనసు నచ్చుతుంది 10లో ఒక్కటి నచ్చిందా కానీ ఈ వీడియో అయితే హిట్ అయినట్టే. సో నేనైతే ఏ సెల్లర్ దగ్గర మీషోలో తీసుకున్నానో సేమ్ అదే మీకు షార్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తున్నాను అనమాట. అన్ని ఒక దగ్గర మీకు ఏది కావాలంటే దాన్ని బట్టి తీసుకోండి. ఇది గన్ షాట్ లో వచ్చిందండి. మొత్తం ఇవి కూడా వాష్ లో కూడా అసలు పోవు, మంచి లైఫ్ ఉంటాయి. సో మీరు సెల్ఫ్ లాగా వేసుకున్నప్పుడు కూడా మీకు అయితే కనుక చాలా చక్కగా మనకి సారీ అనేది ఇలా వస్తుంది. మాక్సిమం నేను ట్రై చేస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేసేదానికి, బట్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత లుక్ చాలా బాగా కనపడుతుంది. ఇట్లా సింపుల్ గా ఏదైనా జ్యువెలరీ లాంటిది పెట్టుకున్నా కానీ ఎంత నిండుగా ఉంటుందనండి. చాలా సింపుల్ గా ఉంటుంది కానీ చాలా నిండుగా ఉంటుంది సారీ కట్టుకున్న తర్వాత. సో ఓవరాల్ గా సారీ బ్లౌజ్ లుక్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి, మంచి మెరూన్ కాంబినేషన్ లో అయితే కనుక నాకు ఈ సారీ కూడా చాలా బెస్ట్ ప్రైస్ లో అయితే కనుక దొరుకుతుంది అనిపించింది. అండ్ కొంచెం ఇదైతే కనుక మనకి మంచి వెయిట్ లోనే, అంటే వెయిట్ అంటే కట్టుకోలేని వెయిట్ కాదు, ఈ రేట్ కి పర్ఫెక్ట్ గా సారీ ఉంది అనేది నా ఉద్దేశం అనమాట. ఈ వెయిట్ కరెక్ట్ అండి దీనికి. యాక్చువల్ గా ఇంత ముందు చూపించిన దీనికన్నా కానీ లిటిల్ బిట్ వెయిట్ ఉంది, దీనికన్నా కూడా వెయిట్ ఉంది అలా చెప్పాను అనమాట. బట్ ఓవరాల్ సారీ మనం కట్టుకోదగిన వెయిట్ లోనే ఉంది. వెయిట్ అంటే మళ్ళీ మీరు ఏదో 800 grams అట్లా వేసేసుకోకండి. మనం క్యారీ చేసే రెగ్యులర్ సారీస్ ఉండే వెయిటే. స్టార్టింగ్ పాయింట్ నుంచి అయితే కనుక శారీ చూసుకున్నట్లయితే కనుక ఇట్లా గ్యాప్ బోర్డర్ స్టైల్ తీసుకున్నారు. బట్ ఏంటంటే దానిలో వచ్చేసి మనకి ఇట్లా జరీ లైన్స్ లోని మనకి అయితే కనుక ఈ డిజైన్ అనేది ఇలా ఇచ్చేసారండి. సో ఓవరాల్ గా అయితే కనుక సారీ బడ్జెట్ రేంజ్ లో మంచి బ్రైట్ కలర్ లో అయితే కనుక ఇప్పుడు చాలా చక్కగా ఉంది. అండ్ ఒకవేళ ఎవరికైనా ఇది నచ్చింది అనుకుంటే మీరు ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు అండి. మంచిగా ఫ్యాబ్రిక్ లెంత్ గానీ క్వాలిటీ గానీ. ఇది అయితే కనుక మనకి పళ్ళు ఇలాగా, అండ్ ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్. గిఫ్టింగ్ బాగుంటుందండి. మీరు కనుక కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నా బాగుంటుంది, ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసుకోవాలనుకున్నా గానీ ఇది కూడా చాలా బాగుంటుందండి. మంచి కలర్, ఎవరు వేసుకున్నా గానీ చాలా సూట్ అయ్యేటువంటి చక్కనైన కలర్ ఉంది, అసలు మిస్ చేసుకోవచ్చు. బార్డర్ కూడా మంచిగా వచ్చింది. సో ఇలాగా వైట్ కలర్ బ్లౌజ్ ఉన్నా గానీ మనం సెట్ చేసుకుని వేసుకోవచ్చు అండి. మీరు చూడండి ఓవరాల్ గా సారీ ఎంత బాగా కనపడుతుందో. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ తప్పకుండా మీరు కింద కామెంట్ చేయండి అండి. ఇది బార్డర్. నేను కింద కామెంట్స్ ప్రతిదీ కూడా చదువుతానండి, ప్రతిదీ కూడా నేను అందులోంచి కూడా మీరు ఎవరు ఏది ఎక్కువ అడుగుతున్నారని కూడా రీసెంట్ గా కూడా గమనించే దాన్ని బట్టి ఆర్డర్ ప్లేస్ చేసి నేను తెప్పిస్తున్నాను. నేను గమనించినట్లయితే రీసెంట్ గా కార్డ్ సూట్ వీడియో ఇచ్చాను, ఫీడింగ్ ఇచ్చాను, నైటీస్ ఇచ్చాను, ఇలాంటి జార్జెట్ సారీస్ ఇచ్చాను, హెవీ పట్టుల్లో కూడా ఇచ్చానండి. కలెక్షన్స్ అన్ని కూడా మీకు ఎట్లా నచ్చుతున్నాయో దాన్ని బట్టి నేను ఆర్డర్స్ ప్లేస్ చేసి మరి చూపెడుతున్నాను. తప్పకుండా కూడా నా ముందు కలెక్షన్ అంతా కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతాయండి. సో మన ఛానల్ ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది మీ షాపింగ్ కోసం అయితే కనుక. నెక్స్ట్ సారీని కూడా చూసేద్దాము ఎలా వచ్చిందని. ఖచ్చితంగా నచ్చుతాయండి. సో మన ఛానల్ ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది మీ షాపింగ్ కోసం అయితే కనుక. నెక్స్ట్ సారీని కూడా చూసేద్దాము ఎలా వచ్చిందని. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి, డోలాలో ఈ సారీ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో అయితే కనుక వస్తుంది.
ఏది కూడా పెద్ద రేట్ గల అయితే కనుక కాదు. యాక్చువల్గా ఈ వీడియో నేను మెయిన్గా ఇస్తున్న రీజన్ కూడా అదే. రెండు కూడా ఈక్వల్ బార్డర్స్లో వచ్చాయి, మంచి పీకాక్ బ్లూలో ఉన్నాయి, బాగా కనపడుతున్నాయండి శారీకి అయితే కనుక. ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లాగా ఫ్లవర్ డిజైన్ అయితే కనుక వచ్చింది. ఆఫ్ వైట్ పైన మనకి కలర్స్ అనేది అయితే కనుక చాలా అట్రాక్టివ్గా కనపడుతున్నాయని చెప్పొచ్చు. కట్టు చెంగు అయితే కనుక మనకి ఇక్కడ నుంచి అయితే కనుక స్టార్ట్ అయిందండి, ఇక్కడ నుంచి వస్తుంది. సో ఇది కూడా మీరు ఏదైనా కుచ్చులాగా పెట్టుకుని కూడా చక్కగా గౌన్లా చేసుకోవచ్చు. 3-4 వెరైటీ బ్లౌజులకి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కూడా చేసుకోవచ్చు. దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి, బట్ ఈ కలర్ మాత్రం చాలా బాగుంది. నాకు ఎందుకు బార్డర్ బాగా అనిపించింది అనమాట. సో ఇది ఎవరికైనా కానీ చాలా చక్కగా సూట్ అయ్యేటువంటి కలర్ కాంబినేషన్. బ్లౌజ్తో అయితే కనుక శారీ అనేది మనకి ఈ విధంగా వచ్చిందండి. సో మీరు చూడండి, నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు. ఈ శారీ కూడా బడ్జెట్లో అయితే కనుక చాలా చక్కగా కలర్ఫుల్గా ఉంది. ఇలా వస్తుందన్నమాట శారీ, ఇలా ఉంటుందండి, చాలా బాగుంది. దీనిలో మెయిన్గా అండి బ్లూ కలర్, ఈ బార్డర్ కలర్ వేస్తేనే ఇది చాలా అందంగా ఉంటుంది, చాలా హైలైట్ అవుతుంది శారీ కూడా. ఆఫ్ వైట్కి బ్లూ కదా, చక్కగా లైక్ నిండుగా ఇట్లా కనపడుతుంది అనమాట. సో తప్పకుండా మీరైతే కనుక మీ దగ్గర ఉన్న బ్లౌజ్తో ట్రై చేయండి, లేకపోతే కనుక ఈ శారీకి వచ్చినటువంటి ఈ బ్లౌజ్ అయినా కానీ చాలా బాగుంటుందండి. సో శారీ అయితే కనుక నేను జస్ట్ ర్యాండమ్గా సెట్ చేశానండి. లుక్ అయితే కనుక మనకి ఇట్లా వస్తుందన్నమాట. ఈ బ్లౌజ్ అయినా కానీ దీనికి చక్కగా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూద్దామండి. అన్నిటికన్నీ పోటాపోటీలుగానే ఉన్నాయి ఈరోజు అయితే కనుక మీరు గమనించినట్లయితే. అండ్ మెయిన్గా ఈ శారీ ఎందుకు తెప్పించానో కూడా చెప్తానండి. అసలు యూట్యూబ్లో ఫస్ట్ టైం చూపించిందే మనం ఈ చీరని. సో ఈ కలర్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు కూడా నేను పింకే షేర్ చేశాను, మళ్ళీ పింకే షేర్ చేశాను. అప్పుడు చూపించినప్పుడు 890 రూపీస్ దాకా అయితే కనుక ఉన్న కాస్ట్ చాలా ప్రైస్ డ్రాప్ అయిపోయి ఇది మనకైతే కనుక ఇప్పుడు అవైలబుల్గా ఉందండి. సేమ్ అదే క్వాలిటీ, అదే బ్లౌజ్, అదే డిజైన్లో అయితే కనుక మనకి ఇప్పుడు మీషో చాలా ప్రైస్ తగ్గించి ఇస్తుంది. కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరైనా కానీ. అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక, ఎందుకంటేనండి దీనికి వేరే రకాల బ్లౌజెస్తో కూడా దీన్ని చక్కగా మనం ప్లెయిన్ శారీ ఉంది కదా జార్జెట్, అట్లా కూడా వేసుకోవచ్చు. లైక్ వైట్ కానివ్వండి, మీ ఇష్టం, మీ చాయిస్తోనే 1 or 2 బ్లౌజెస్ ఇట్లా మ్యాచెస్ చూసుకోండి, అట్లా కూడా మిక్స్ అండ్ మ్యాచ్లో బాగానే ఉంటుంది. అండ్ ఈ బ్లౌజ్ కూడా వన్స్ స్టిచ్చింగ్ అనేది చేయించుకుంటే మీరు వేరే వాటికి కూడా పింక్ రిలేటెడ్ ఉన్న ఏ బ్లౌజ్కి అయినా సరే మీరు మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్లో దీన్ని కూడా వేసుకోవచ్చు. ఇట్లా వస్తుందన్నమాట బ్లౌజ్ అనేది. సో వన్స్ కనుక మనం తీసి పెట్టుకున్నామంటే దీన్ని వేసుకున్నప్పుడల్లా కూడా వేసుకున్న ప్రతిసారి లైక్ దీంతో ఒకసారి మ్యాచ్ చేసుకోవచ్చు, వేరే దాంతో కూడా ఒకసారి మ్యాచ్ చేసుకోవచ్చు. కాబట్టి పైసా వసూలు చేసి పెడుతుందండి ఇది కూడా. సో బ్లౌజ్ అయితే కనుక మనకి వేసుకున్నప్పుడు ఇట్లా వచ్చేస్తుంది. నేను జస్ట్ ర్యాండమ్గా వేసాను. తర్వాత అయితే కనుక మనకి శారీ అనేది ఇలా సెట్ చేసుకున్నామంటే కనుక మీకు వేసుకున్నప్పుడు బాగా కనబడుతుంది. ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక ఇప్పటికీ రన్నింగ్లో ఉన్న శారీ అంటే కనుక ఇది ఒక శారీ అని చెప్తానండి. ఇది కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా రెడీ అయ్యి ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు కూడా మీకైతే కనుక ఈ శారీ అనేది చాలా బాగా కనపడుతుంది. అస్సలు మిస్ చేసుకోవద్దు. కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, అందులో ఈ పింక్ బాగుంటుంది. అందుకోసం నేను మళ్ళీ కూడా పింకే తెప్పించాను. మీకైతే కనుక అవుట్లైన్ అంతా కూడా ఇట్లా స్కాలప్ రిలేటెడ్లో మనకి బార్డర్ అనేది ఈ విధంగా వస్తూ ఈ శారీ అంతా కూడా ఇలాగే వస్తుందండి. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక్కసారి లెంత్ చూపించేస్తాను మీకు. సో మామూలుగా జార్జెట్ శారీ రెగ్యులర్గా ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుంది. కింద లైన్ నుంచి అయితే కనుక మనకి ఇట్లాగా స్కాలప్ బార్డర్ స్టార్ట్ అవుతూ సేమ్ ఇలాగే శారీ అంతా వస్తుంది. పైన ఏంటంటే మనకి ఇక్కడ టర్న్ అవుతుంది కదా మనకి, ఇక్కడ ఆ లైన్ వరకు నుంచి అయితే కనుక మనకి ఇట్లా వచ్చేస్తుంది. ఇది ఇంకా పళ్ళు అంతా కూడా ఇట్లా మనకి స్కాలప్ రిలేటెడ్లో వస్తుంది. ఇట్లా పెట్టి చూపిస్తాను మీకు, ఇంకా కూడా అర్థమవుతుంది ఎలా వచ్చిందనేసి. ఇలా సో ఇది మన శారీ అండ్ బ్లౌజ్ లుక్. నెక్స్ట్ అయితే కనుక ఇంకొక శారీ చూపెడతానండి. అసలు ఏమన్నా సాఫ్ట్నెస్ ఉందా అండి శారీలో, వారే వాహ్ అనిపించాలన్నమాట. క్వాలిటీ ప్రకారంగా పట్టుకుంటే జారిపోతుంది. అసలు ఈ చీర కింద ఉండడం వల్ల నాకు పైన థంబ్లైన్ కోసం నేను లైన్లో పెట్టుకునే కనీసం 7-8 సార్లు పడిపోయాయి దీనివల్ల. ఎందుకంటే అసలు ఆగట్లేదు చీర. అసలు పట్టుకుందామని ఇట్లా ఫోటో కోసం పెడితే మొత్తం పైన ఉన్న 8 చీరలు జారిపోతున్నాయి. అంత సాఫ్ట్ అండి. అసలు ఏమిటో కానీ ఈ చీర అంత అసలు దేన్ని కూడా బ్యాలెన్స్ కూడా ఇవ్వట్లేదు అనమాట. అంత సాఫ్ట్గా ఉండి జారిపోతుంది అనమాట. కానీ ఓవరాల్గా శారీ మాత్రం దూదున్నట్టుందండి, చాలా బాగుంది. సో ఇది చీర కాంట్రాస్ట్ మనకి ఏంటంటే బ్లూ కలర్ కాంబినేషన్కి మరొక బ్లూ కలర్తో అయితే కనుక మనకి లైక్ కాంబినేషన్ చూడండి, చాలా చక్కగా ఉంది, మెత్తగా ఉంది. బాందిని రిలేటెడ్లో అయితే కనుక వచ్చింది. హైలీ 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 రికమెండెడ్ శారీ. నచ్చింది అనుకుంటే ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ సూపర్ ఉందండి. భలే మెత్తగా ఉంది చీర మాత్రం. మీరు ఒకటే కాదు ఎన్ని డేస్ ఉన్నా కానీ ఈ చీర మాత్రం బోర్ అయిపోద్ది, ఎప్పుడు కట్టుకున్నా కానీ భలే అనిపిస్తుంది అనమాట మెత్తగా. ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్.
అండ్ ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది స్టార్ట్ అవుతూ ఈ విధంగానే వెళ్తుంది. 2 సైడ్ కూడా ఈక్వల్ బార్డర్సే వచ్చాయి. మీరు చూసుకున్నట్లయితే సేమ్ డిజైన్ ఇక్కడ కూడా మనకి ఎలా అయితే మిడిల్లో వచ్చిందో కింద కూడా సేమ్ టు సేమ్ అయితే కనుక అదే బార్డర్ని మనకి ఈ విధంగా తీసుకున్నారనమాట. చాలా బాగుందండి చీర అయితే కనుక ఇలాగే వచ్చేస్తుంది చూడండి. ఇది బ్లౌజ్. కుట్టించుకున్న తర్వాత ఇంకా బాగా లుక్ ఉంటుందండి. ఈ బ్లౌజ్ దీనికి ఇంకా బాగా లుక్ తీసుకొస్తుంది, ఎందుకంటే బార్డర్స్ మెయిన్గా శారీలో హైలైట్ అవుతున్నాయి కాబట్టి చాలా బాగా అయితే కనుక కనపడుతుంది, అందులో ఏం డౌట్ లేదు. సో నచ్చింది అనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి అండి. చాలా బాగుంది చీర మాత్రం, మెత్తగా కంఫర్ట్గా, కలర్ కూడా బ్రైట్గా అయితే కనుక ఉంది. ఓవరాల్గా ఇది శారీ లుక్. వన్స్ ఒకసారి స్టిచ్ అయిన తర్వాత బ్లౌజ్తో వేస్తే ఇంకా బాగుంటుంది. బట్ ఈ క్వాలిటీకి అయితే కనుక 5+ రేటింగ్ అండి ఈ ప్రైస్లో ఇది. సో ఇది కూడా మంచి శారీ. నెక్స్ట్ ఇంకా కూడా మన దగ్గర చాలా శారీస్ ఉన్నాయి, ఒకసారి నేను వాటిని కూడా మీకు షేర్ చేస్తాను. మంచి కలెక్షన్, మంచి వీడియో అవుతుందని అనుకుంటున్నాను ఇది కూడా. అండ్ ఇంకా కూడా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక అండి ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉన్నాయి కదా, ప్రైస్ తక్కువలో అయితే కనుక ఈ చీర కూడా నాకు బాగా అనిపించింది అనమాట. ఇలా స్కాలప్ బార్డర్లోనే లైట్ వెయిట్ మిర్రర్ వర్క్లో, అండ్ ఇదేంటంటే చాక్లెట్ బ్రౌన్ పైన గ్రీన్ కలర్లో అయితే కనుక మనకి బార్డర్ అనేది ఇలా లైట్ వెయిట్ మిర్రర్ పైన తీసుకున్నారు. శారీ అయితే కనుక ఓపెన్ చేసి చూపెడుతానండి. ఇందులో కూడా చాలా కలర్స్ వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయి. నాకు ఇది బాగా అనిపించింది అనేసి నేను దీని అయితే కనుక ఆర్డర్ అనేది ప్లేస్ చేసి తెప్పించాను. ఇక్కడ నుంచి అయితే కనుక మనం పళ్ళు నుండి శారీని చూస్తున్నామండి. పళ్ళు కూడా 4 సైడ్స్ కూడా మనకైతే ఇలాగా స్కాలప్ కట్ వర్క్ బార్డర్లో లైట్ వెయిట్ మిర్రర్తో అయితే కనుక వచ్చి ఇది పళ్ళు లాగా అయితే కనుక ఇక్కడ ఇలా వచ్చింది. ఇది కూడా కొంచెం బాందిని రిలేటెడ్ మిర్రర్ వర్క్ శారీ. ఇది కూడా చాలా బాగుంది, లుక్ లైక్ సేమ్ క్రేప్ ఇలా వస్తుందండి. శారీ అంతా ఇలాగే వచ్చేసింది. మంచి ఎలిఫెంట్ స్టైల్ బార్డర్ అయితే కనుక వచ్చిందనమాట. సో గ్రీన్కి గ్రీన్ అండ్ మిడిల్లో హైలైట్ అవ్వడానికి చాక్లెట్ బ్రౌన్ తీసుకున్నారు. ఇది దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే అవుట్లైన్ అంతా కూడా ఇట్లా స్కాలప్ బార్డర్లో అయితే కనుక మనకి మిర్రర్ వర్క్ని హైలైట్ చేసి ఇచ్చేసారు. సో వేసుకుంటే మనకి శారీ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇది కూడా చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ, సాఫ్ట్నెస్ ఉంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సింగిల్ స్టెప్ వేసుకున్నా కానీ ట్రాన్స్పరెంట్గా లేదు, మందంగా ఉంది. స్టెప్స్ వేసి కట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే కూడా తీసుకోవచ్చు. నేనైతే అన్నిటి లింక్స్ చాలా క్లియర్గా అయితే కనుక మెన్షన్ చేసి ఉన్నానండి. మీకు ఏది కావాలన్నా కానీ చెక్ చేసుకోండి. బట్ స్టాక్ అవుట్ అవ్వకముందే మీరైతే కనుక పర్చేజ్ అనేది చేసుకోండి. సో నెక్స్ట్ అయితే కనుక మరొక శారీకి వెళ్దాము. సో ఓవరాల్ లుక్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందనేసి. చాలా చక్కగా ఉందండి చీర. ఇలా వస్తుంది. కట్టుకున్న తర్వాత ఇంకా లుక్ హైలైట్ ఉంటుందండి. బ్లౌజ్ మనం కరెక్ట్గా వేసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి, ఎల్లోలో. ఈ పర్టికులర్ శారీ కూడా అయితే కనుక బాగా మ్యాచ్ అయ్యేటువంటి శారీ అందరికీ కూడా, ఎందుకంటే ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకున్నాను కదా, నేను మీకు శారీ పెట్టి చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుంటుందో. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వేస్తే ఎంత నిండుగా ఉంటుందనేసి. సో శారీ అంతా కూడా దీని మీద అందం అంటే మెయిన్గా గ్రీన్ కలరే పట్టుకొచ్చిందండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినట్టుగా లేదు, దీనికోసం ఇది అన్నట్టుగా ఉంది. బట్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అయితే కనుక నాకు అంత బాగా అనిపించలేదు. ఆల్రెడీ నేను పక్కన పెట్టాను. ఇది జస్ట్ ఫార్మాలిటీ బ్లౌజ్, అస్సలు పనికిరాదు. జస్ట్ యూజ్ అండ్ త్రో కాదు, త్రోనే పక్కకు పడేసేయాల్సిందే. ఇలా అయితే కనుక ఉంటుందన్నమాట. మీకు మన దగ్గర ఉన్నటువంటి గ్రీన్తోనే మీరైతే కనుక చక్కగా మీరు మ్యాచ్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. ఇట్లాంటివి కుట్టించి పెట్టుకుంటే 2-3 అనేది ఎప్పటికైనా కానీ మనం వేసుకోవడానికి చక్కగా పనికొస్తాయి. ఓవరాల్గా శారీ లుక్ ఇది మంచి శారీ అండి. ఇది కూడా ఎల్లో బాగోదేమో అనుకునే వాళ్ళకి కూడా ఈ చీర చాలా బాగుంటుంది. ఎల్లో పెట్టుకోండి ఖచ్చితంగా ఈ చీర కూడా. అండ్ హల్దీ ఫంక్షన్స్కి వీటన్నిటికీ మీరు ఏదైనా ఒకవేళ గౌన్ లాగా చేయించుకోవాలనుకుంటున్నా, బడ్జెట్ రేంజ్లో ఫ్యాబ్రిక్ లాగా తీసుకుని కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే కూడా మీరు ఇలా తీసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. కలర్ఫుల్ పక్కా, నాది గ్యారంటీ. మీకు అన్నిటి పరంగా ఇది చక్కగా ఉంటుందండి. బడ్జెట్ రేంజ్లో వస్తుంది, పెద్ద రేట్ కూడా లేదు. మీరు రేట్ చూస్తే కనుక ఆశ్చర్యపోతారు. ఫ్యాబ్రిక్లా తీసుకున్నా కానీ అసలు ఈ రేట్కి ఇది రాదండి. కాబట్టి మనీ వర్త్ పీస్లో ఇదొక పక్కా అదొక సెట్ అదనమాట. సో మన లాస్ట్ శారీ అయితే కనుక రీసెంట్గా నేను ఈ శారీని వేసుకున్నానండి. ఆల్రెడీ మీకు నేను వీడియో కూడా ఇచ్చాను దీనిపైన. ఆ రోజు కూడా ఆ వీడియోలో కూడా నేను మీకు ఇది చెప్పాను, జార్జెట్ శారీస్ రాబోతున్నాయి, అందులో ఒక శారీ అండి నేను కట్టుకున్నాను. ఆ వీడియోలో కూడా యాక్చువల్గా దీని లింక్ ఇచ్చాను. మెయిన్గా అండి నాకు ఈ గ్రీన్ అంటే చాలా ఇష్టం, మెహందీ గ్రీన్ కదా, దానికి స్కాలప్లో మిర్రర్ వర్క్ బార్డర్లో అయితే కనుక చాలా చక్కగా వచ్చింది చీర. అండ్ మెయిన్గా వైట్ కలర్ బ్లౌజ్ దీనికి చాలా బాగుంటుందండి. దీనికి బ్లౌజ్ వచ్చింది, బట్ ఇంకా వైట్ వేసుకుంటే బాగుంటుంది.
అండ్ నా చాయిస్ యాక్చువల్గా బాగుంటుంది అనేది మీ ఇష్టం. కుట్టించుకుంటే సెల్ఫ్లో ఎప్పుడైనా బాగుంటుంది, ఇది కూడా కుట్టించేసుకోండి. ఇది కూడా అంతేనండి. మీరైతే కనుక ఏదైనా ఇట్లనే లైక్ మనం వేసుకుంటున్నాం కదా, లైక్ మెహందీ ఫంక్షన్స్, హల్దీ ఫంక్షన్స్, ఇప్పుడు మ్యారేజెస్కి చేస్తున్నాం, సీజన్ ఉంది కాబట్టి ఏదైనా ఒకవేళ కస్టమైజ్డ్లో చేయించుకోవాలి, క్రాప్ టాప్ కానీ గౌన్ కానీ మెహందీ ఫంక్షన్స్కి ఏమైనా ఉంటే కూడా ఇది బాగుంటుంది. అండ్ కట్టుకున్నా కూడా బాగుంటుంది. మెయిన్గా చాలా చక్కగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చిందని అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ చీరని కూడా. సో ఓవరాల్గా అయితే కనుక ఈ సారీ లుక్ మనకేంటంటే మిర్రర్ అంతా కూడా పళ్ళుకి ఈ విధంగానే వచ్చేస్తూ 4 సైడ్స్లో కూడా ఇలా వచ్చింది. సో వైట్ కలర్ బ్లౌజ్ ఉంటే కనుక ఇంకా ఇది చాలా చాలా బాగా కనబడుతుందండి. ఓవరాల్గా అయితే కనుక సారీ లుక్ అనేది కనుక వేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన సారీ ఇది కూడా. సో మంచి సారీస్ కలెక్షన్సే ఈరోజు మీకు నేను 10 బ్యూటిఫుల్ సారీస్ ఇచ్చానండి, అది కూడా బడ్జెట్ రేంజ్లో. సో ఇదండి మన వీడియో. ఇంకా నేను బాయ్ బాయ్ అయితే కనుక చెప్పేస్తున్నాను. ఇందులో అన్ని సారీస్ లింక్స్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. నేను కట్టుకున్న సారీ నుంచి సెట్ వరకు మీరు చెక్అవుట్ చేసుకోండి. ఏది నచ్చినా కానీ హ్యాపీగా అయితే కనుక పర్చేస్ చేసుకోండి, స్టాక్ అవుట్ అవ్వకముందే. నేను కొనుక్కున్న వెండర్ త్రూనే ఇచ్చాను కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ పీస్ మీకు తప్పకుండా వస్తుంది. సో మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్. కొత్త కలెక్షన్స్, మంచి మంచి వీడియోస్ అయితే కనుక ముందు రాబోతున్నాయండి. ఒకవేళ మీరు ఇంకేదైనా చూడాలి మన ఛానల్లో, లేకపోతే పర్టికులర్గా ఒక డిజైన్ కానీ ఏదైనా కేటగిరీ చూడాలనుకుంటే కూడా కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఇవ్వడానికి ట్రై చేస్తాను. కాకపోతే మీరు పెట్టేటప్పుడు ఇంకేదైనా పర్టికులర్ రివ్యూ ఒక దాని మీద చూడాలనుకుంటే దాని కోడ్ కూడా ఇవ్వండి అండి, బెటర్. నాకు అది నేను వెళ్ళి చెక్ చేస్తాను. ఒకవేళ నాకు కూడా బాగుంది చూపిద్దాం అనుకుంటే తప్పకుండా షేర్ చేస్తాను మీకు. టేక్ కేర్, బాయ్ బాయ్.